జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, అవినీతి ఏ విధంగా ఉంది అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నిన్న మొన్న చూసా, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి డీజిల్ పెట్రోల్ రేట్ల గురించి మాట్లాడారు. డీజిల్ పెట్రోల్ రేట్లు గత తెలుగుదేశం ప్రభుత్వంలో కర్ణాటక కన్నా మన దగ్గర 10 రూపాయలు ఎక్కువ ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదే డిఫరెన్స్ ఉంది. ఈరోజు కూడా కర్ణాటక మనకన్నా కూడా 11 రూపాయలు తక్కువ ఉందనేటటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజల మీద భారం పడకూడదని, కనీసం పక్క రాష్ట్రంలో మనకన్నా 10 రూపాయలు తక్కువ ఉంటే వీళ్ళు తగ్గించాల్సిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. కాబట్టి తగ్గించకపోగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి అదనపు భారం కూడా ఈరోజు ప్రజల మీద మోపడం జరుగుతుంది. అదేవిధంగా లిక్కర్ గురించి మాట్లాడారు. తెలుగుదేశం లిక్కర్ పాలసీ అద్భుతంగా ఉంది, కావాల్సిన బ్రాండ్లన్నీ రాష్ట్రంలో దొరుకుతున్నాయి. గతంలో తెలంగాణ నుంచి తెచ్చుకునే వాళ్ళని నేను అడుగుతున్నా, పర్చేజ్ ఆర్డర్స్ అంటామంటే ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక కంపెనీ వెళ్ళి అయ్యా మేము మా దగ్గర పలానా బ్రాండ్స్ ఉన్నాయి మీకు సప్లై చేస్తామంటే పర్చేజ్ ఆర్డర్ ఇస్తారు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్. వాళ్ళు కొని డిపోలకు పంపిస్తారు. ఈరోజు నేను డిపోలో స్టాక్ తెప్పించా. అసలు డిపోలో ఉండేటటువంటి బ్రాండ్స్ ఏంటి? ఈ విధంగా తెలుగుదేశం నాయకులు చెప్పినట్టుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే మద్యం పాలసీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పక్కన పెట్టి సేమ్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా అయితే డిస్టిలరీని లీజుకి తీసుకొని ఓన్ బ్రాండ్స్ పెట్టుకున్నారో ఈరోజు అదే పందా కొనసాగుతుంది. పర్చేజ్ ఆర్డర్స్కి సంబంధించి మల్టీనేషనల్ కంపెనీలు అయినటువంటి సిగారామ్స్ అట్లాంటి వాటికి కొన్ని బ్రాండ్స్కి అసలు కనీసం పర్చేజ్ ఆర్డర్స్ ఇవ్వట్లేదు. భారీ స్థాయిలో ముడుపులు ఇచ్చిన కంపెనీలకే పర్చేజ్ ఆర్డర్లు ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు నేను అడుగుతున్నా, ఎవరైనా కానీ నెల్లూరులో గల ఆంధ్రప్రదేశ్లో 100 పైపర్స్ 12 years అనే బ్రాండ్ దొరుకుతుందేమో ఒకసారి కనుక్కోండి. కాబట్టి లిక్కర్ పాలసీ మాకు గతం కన్నా మేము అద్భుతంగా ఉందనేటటువంటి పరిస్థితి లేదు. ఈ జిల్లాకి, ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఒక నెలకి సరాసరిన 140 కోట్లు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. 140 కోట్లు మద్యం అమ్మకాలు జరుగుతుంటే ఈ యొక్క జిల్లాలో ప్రతి షాపులో ఇటు బీరు పైన 10 రూపాయలు, క్వార్టర్ బాటిల్ పైన 10 రూపాయలు అదనంగా మద్యం షాపులు వసూలు చేస్తున్నాయనేటటువంటి మాట వాస్తవం. జిల్లా మొత్తం 140 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతుంటే ఈరోజు ప్రతి నెల టార్గెట్లు ఇచ్చి నెలకు 5-6 కోట్లు వ్యాపారం పెంచమని ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి పెట్టేటటువంటి పరిస్థితి. కాబట్టి ఆన్ అన్ యావరేజ్ నాకున్న లెక్కల ప్రకారంగా 1,93,000 కేసులు ఈ యొక్క లిక్కరు అమ్ముడుపోతుంటే 78,000 కేసులు ఈ యొక్క జిల్లాలో బీర్లు అమ్ముడుపోతున్నాయి. వీటిల్లో 10 రూపాయలు అదనంగా వసూలు చేసిన దానివల్ల జిల్లా ప్రజల నుంచి దగ్గరగా నెలకి 9 కోట్ల రూపాయలు అదనంగా దోచుకుంటుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. దానికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఏదో తూతు మంత్రంగా రిపోర్టులు రాసుకొని ఎక్సైజ్ అధికారులు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నా కూడా ఈ జిల్లాలో అసలు ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిరోధక శాఖ అనేది లేదు. ఎందుకంటే జిల్లా అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నా కూడా కనీసం ఆ అధికారుల సైడ్ చూసేటటువంటి పరిస్థితి కూడా ఈ జిల్లాలో లేదు. ఈ జిల్లానే కాదు, రాష్ట్రంలో లేదనేటటువంటి విషయం గుర్తుకు పెట్టుకోవాలి. కాబట్టి మేమేదో మద్యం పాలసీ అద్భుతంగా తీసుకొచ్చాం, అన్నీ దొరుకుతున్నాయి, ఏం లేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమి చేశారో వీళ్ళు అదే అవినీతి కొనసాగిస్తున్నారు తప్ప మరొకటి లేదనేటటువంటి విషయం ఈ జిల్లా ప్రజలు అర్థం చేసుకోవాలి.